హలో అందరికీ, నేను మీకు ఈరోజు చాలా సింపుల్ రెసిపీ చెప్పాలనుకుంటున్నాను. 3 ఎగ్స్ అండ్ 5 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ముందుగానే నేను ఎగ్స్ని బ్రేక్ చేసి మిక్స్ చేసుకొని బాగా పక్కన పెట్టేసుకున్నాను. అందుకు సరిపడా ఒక 6 బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాయి. చాలామంది బ్రెడ్కి ఉన్న స్లైసెస్ని పక్కన కట్ చేసుకుంటారండి. నేనైతే అలా కట్ చేసుకోను. అలానే ఎగ్లో డిప్ చేసి కాస్త రెండు వైపులా అటు ఇటు తిప్పుకొని తర్వాత ప్యాన్ పైన వేసి కాసేపు అటు ఇటు బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా కాల్చాలన్నమాట. చాలామంది లైట్ హీట్ అయిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్కి రాగానే తీసి పక్కన పెట్టేసుకుంటారు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే లోపల ఎగ్గు అది పీల్చుకుంటుంది కదండి బ్రెడ్, అది ఉడకదనమాట. లోపల పచ్చి పచ్చిగానే ఉంటుంది. అందుకే రెండు వైపులా బాగా కాల్చుకుంటేనే అది మనకి బాగా వస్తుంది, తినడానికి కూడా బాగుంటుంది. సో నేనైతే ఇలా రెండు వైపులా బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు హీట్ చేసుకొని కాల్చుతున్నాను. అప్పుడే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారనమాట, హెల్తీగా కూడా ఉంటుంది. ఇలా 2 సైడ్ బాగా కాల్చిన తర్వాత ఒకసారి బ్రెడ్ పైన కానీ మనం దాన్ని గరిట తీసుకొని దాన్ని గుచ్చితే అప్పుడు మనకి లోపల ఉడికిందా లేదో తెలుస్తుంది. అంటే గంటితో గుచ్చినప్పుడు మనకి క్రిస్పీగా ఉందా లేదా లోపల మెత్తగా ఉందని తెలుస్తుంది. తర్వాత అది తీసుకొని మనం ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాం అన్నమాట. అలాగే ఇంకో బ్రెడ్ స్లైస్ని కూడా తీసుకొని మనం అలాగే డిప్ చేసుకొని పెనం పైన పెట్టుకొని అలాగే హీట్ చేసుకోవాలన్నమాట. 2 సైడ్స్ అలాగే మళ్ళీ రెండు వైపులు అలాగే కాల్చుకోవాలి. చూసారు కదా ఎంత పొగ వస్తుందో. మరీ మాడిపోకూడదు, అలా అని లైట్ హీట్లో కూడా కాల్చొద్దండి. బ్రెడ్ అప్పుడే కదా బాగా మనకి కాలాలి. కొంచెం లైట్ మంటలో పెట్టుకొని తర్వాత దాన్ని కాల్చుకోండి. మనకైతే చాలా బాగా వస్తుంది. సో అది 2 సైడ్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా కాల్చుకొని నేను కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అట్లాగే నేనైతే ప్రస్తుతానికి 3 బ్రెడ్ స్లైసెసే చేస్తాను అనమాట, చిక్కీ వరకే. మిగతావి కాసేపు తర్వాత చేసుకుంటానమాట. అవి ఆరిన తర్వాత చల్లారిన తర్వాత కాస్త అవి మెత్తబడతాయి అన్నమాట, గట్టిగా అయిపోతాయి. అందుకని చెప్పి నేను ఇప్పుడు మనకి కావాల్సిన వీడియో చూపించడం వరకు నేను 3 మాత్రమే కాలుస్తున్నాను. మిగతావి మీరు తర్వాత అయినా కాల్చుకోవచ్చు, లేదా అప్పటికప్పుడే తినేస్తేనే అవి బాగుంటాయి అన్నమాట. బ్రెడ్ వెంటనే తినడం వల్ల అవి టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత మీరు తిన్నారంటే అవి టేస్ట్ అంత అనిపించదు. మరీ వేడిగా కాకుండా కొంచెం వేడిగా ఉన్నప్పుడు తింటే మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. మీకు ఎప్పుడైనా తినాలి అనుకున్నప్పుడు ఇలా ఈజీగా చేసుకుని అయితే తినేసేయచ్చు. చాలా సింపుల్ రెసిపీ. నేనైతే ఇలా చేసేసుకున్నాను అనమాట. మా చిక్కీ కూడా చాలా హ్యాపీగా అమ్మ నాకు పెట్టని అడుగుతూనే ఉంటుంది. తను కూడా చాలా బాగా తిన్నది ఇట్లాంటి ఫుడ్ అంటే. చాలా వరకు నేను ట్రై చేస్తూ ఉంటాను అనమాట. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంతవరకు వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్ యూ. నచ్చితే మీరు లైక్ చేసుకోండి. బ్రెడ్ కూడా చూడండి, లోపల మనకి తెలుస్తుంది కదా, లోపల కూడా క్రిస్పీగా ఉంది. చూడొచ్చు మీరు రెండు వైపులా చాలా బాగా కుక్ అయిందండి ఇది బ్రెడ్. చూడొచ్చు మీరు, సూపర్గా వచ్చింది అయితే ఇది. మా చిక్కీ అయితే చాలా ఇష్టంగా తింటుందన్నమాట. సూపర్ ఉందని చెప్తుంది. చాలా అంటే చాలా బాగుంది బ్రెడ్. సో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియోని చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.